Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. సార్ ఈఎంఎస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అంటే ఏంటి? అట్ ద సేమ్ టైమ్ ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా మనం, యాజ్ ఇన్ వేరే స్టాక్స్ లాగానే? ఎస్, వెరీ రిలవెంట్ అండి. ఎస్పెషల్లీ ఇండియా మనం చూసుకుంటే ఈఎంఎస్ సెక్టర్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టర్లో చాలా ప్రోగ్రెస్ అవుతుంది లాస్ట్ అట్లీస్ట్ 5 to 7 ఇయర్స్లో. ఈ స్టాక్స్, ఈ సెక్టార్లో ఉన్న స్టాక్స్ కానీ, వీటిలో ఉన్న టర్న్ ఓవర్ కానీ, రెవెన్యూస్ కానీ చాలా బాగా ఉన్నాయి. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి ఏ మంచి వెల్త్ క్రియేట్ చేసే సెక్టర్ అవ్వబోతోంది. ఎందుకో కూడా చెప్తాను ఫస్ట్. సో ఈఎంఎస్ అంటే ఫస్ట్ ఏంటంటే బేసికలీ యూ కెన్ సే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని అవుట్సోర్స్ చేసుకునే కంపెనీస్ అనమాట. లైక్ మొబైల్ ఫోన్సే అనుకోండి, ట్యాబ్సే అనుకోండి, ల్యాప్టాప్సే అనుకోండి, ఏవి ఇట్లాంటి ఏవైనా సరే ఎలక్ట్రానిక్స్ ఏవైనా సరే థర్డ్ పార్టీ వేరే వాళ్ళ కోసం తయారు చేసే కంపెనీలను ఈఎంఎస్ కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు మన ఇండియాలో చాలా. సో ఇవి నియర్లీ ఒక 28 లక్షల కోట్ల ట్రెండ్ అనమాట. ఇది ఒక చిన్న సెక్టర్ కాదు, హ్యూజ్ సెక్టర్. ఆపర్చునిటీస్ ఆర్ హ్యూజ్. ఇయర్ ఆన్ ఇయర్ నియర్లీ ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ 27% గ్రో అవుతుంది. ఇది నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఇట్ ఇస్ నాట్ 1 year థీమ్. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే గ్రో అయ్యే ప్రొడక్షన్ది. ఎందుకంటే నాట్ జస్ట్ ఫర్ డొమెస్టిక్ మార్కెటే కాదు, ఎక్స్పోర్ట్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దీస్ ఏవైతే వైట్ గుడ్సే అనుకోండి, ఎలక్ట్రానిక్సే అనుకోండి, ఇవి కూడా మన ఓన్లీ ఇండియన్ మార్కెట్స్కే కాదు, మల్టిపుల్ మార్కెట్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అన్నమాట. అట్లాగే మన డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇంతకుముందు కన్నా చూసుకుంటే నియర్లీ 25-30% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. ఈ సెగ్మెంట్ కూడా మోర్ దాన్ 34%తో పెరుగుతుంది ఇండియాలో. సో ఇంత ఫాస్ట్గా పెరుగుతున్న సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఇన్వెస్టర్స్కి మచ్ హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము యాజ్ ఏ ఇన్వెస్టర్ చూడాల్సింది ఒక కంపెనీ కానీ ఒక సెక్టర్ కానీ ఏ రేట్లో గ్రో అవుతుంది. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో యూజువల్లీ ఆ గ్రోత్ రేటే నీ రిటర్న్స్ అవుతాయి దగ్గర. ఇంకెక్కువ కూడా అవ్వచ్చు, బట్ జనరల్గా ఏంటంటే 30% గ్రోత్ ఇండస్ట్రీలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీకు కూడా యావరేజ్ అంతే రావచ్చు. యావరేజ్ అంటే కంపల్సరీ కాకపోవచ్చు, ఇంకెక్కువ కూడా రావచ్చు, తక్కువ కూడా రావచ్చు, బట్ నీ రిటర్న్స్ కూడా అదే ఎక్స్పెక్టేషన్లో పెట్టుకోవచ్చు మంచి కంపెనీస్లో, ప్రొవైడెడ్ మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ సెక్టర్లో. సో మంచి విన్నర్స్ 1-2 ఇట్లా డైవర్సిఫై చేసుకున్నాం అనుకోండి. ఈఎంఎస్లో కూడా ఒక 2-3 డైవర్సిఫై చేసుకొని మనం ఈ సెక్టార్కి అలొకేట్ చేసుకుందాం అనుకున్న అమౌంట్ని కూడా ఒకే దగ్గర పెట్టకుండా 2 ఇట్లలో డివైడ్ చేసుకుంటే ఈవెన్ వన్ ఆఫ్ దెమ్ సక్సీడ్స్ వీ విల్ గెట్ అవర్ రిటర్న్స్. సో దీనికి కూడా ఎందుకు రీజన్స్ అంటే ఏంటంటే చైనా +1 స్ట్రాటజీ ఏదైతే అడాప్ట్ చేస్తున్నాయో గ్లోబల్ కంపెనీస్, ఓన్లీ చైనా మీద డిపెండ్ అయితే కోవిడ్ టైంలో మనకు అందరికీ ఎన్ని కంపెనీస్ చాలా బాధపడ్డాయి. అలాంటప్పుడు ఏంటంటే వాటి సప్లై చైన్స్, గ్లోబల్ సప్లై చైన్స్ని డైవర్సిఫై చేసుకోవడానికి ఆల్టర్నేట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ చూసినప్పుడు వేరే అదర్ ఏషియన్ ఎకానమీస్తో పాటు మన కంట్రీ కూడా ఒక ఫేవరెట్ డెస్టినేషన్ అయిందనమాట. స్కోప్ ఎక్కువ ఉండింది, అవకాశం ఉండింది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టే కానివ్వండి, లేబరే కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో మన దగ్గర ఒక డెస్టినేషన్ అయి స్టార్ట్ అయిపోయింది. దీంతో పాటు గవర్నమెంట్ కూడా పిఎల్ఐ అని, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనమాట, అవి ఎస్పెషలీ మొబైల్స్కి కానీ ఐటీ హార్డ్వేర్ కోసము నియర్లీ 8,500 కోట్లు లాస్ట్ ఇయర్ కంపెనీస్కి ఇచ్చిందనమాట. అంటే ప్రొడక్షన్ బట్టి ఆ కంపెనీస్కి ఈ అడిషనల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ఇది నాట్ జస్ట్ ఇన్వెస్టర్స్కి వెళ్తే కాదు, ఈవెన్ జాబులు కూడా నియర్లీ 150,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయి ఓన్లీ లాస్ట్ ఇయర్. సో ఇది చూసుకుంటే ఏంటంటే 25% ఇందులో వీళ్ళు క్యాపెక్స్ గవర్నమెంట్ సబ్సిడైజ్లో ఇస్తూ ఉంది. అండ్ ఇందులో ఏంటంటే పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే అన్ని డివైజుల్లో పీసీబీలు కూడా ఉంటాయి. అండ్ వేరే కాంపోనెంట్స్ కోసం కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మచ్ మోర్ దీస్ ఆర్ కొంచెం హైటెక్ ఇండస్ట్రీస్, నాట్ ఎనీ సింపుల్ కొన్ని ప్రిసిషన్ పాలసీ అట్లాంటివి కానీ. ఇందులో కూడా ఏంటంటే ఇట్స్ హోల్ ఎకో సిస్టమ్. ఒకటే అసెంబ్లీ చేసే వాళ్ళు ఒకరు ఉండొచ్చు, బట్ చాలా పార్ట్స్ చేయడానికి మొత్తం చిన్న కంపెనీస్ కూడా, ఎస్ఎంఈస్ కూడా అన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఈ సెక్టర్లో మనం ఇన్వెస్ట్ చేస్తే డబ్బులే కాదు, వీఆర్ యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ జాబ్ క్రియేషన్కి హెల్ప్ చేస్తున్నాం. సైమల్టేనియస్లీ చిన్న వేరే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి సర్వైవ్ అవ్వడానికి కూడా మన ఇన్వెస్ట్మెంట్స్, మన సపోర్ట్ అనేది
హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం రీసెంట్గా చూసుకుంటే ఈ సెక్టర్ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా హ్యూజ్ అవుతున్నాయి. ఓన్లీ మాట్లాడటమే కాదు, థింగ్ ఏంటంటే చాలా వాటిల్లో మనం ఈ సెక్టర్ బాగుంటుంది, ఇది బాగుంటుందని చెప్తాం. బట్ ఆ చెప్పడానికి బ్యాక్డ్ డేటా కూడా కావాలి. సో మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ నియర్లీ ఆల్రెడీ 10 లక్షల కోట్లు దాటేశాయి. ఓకే. సో అంటే నియర్లీ 44% సిఏజిఆర్తో ఎక్స్పోర్ట్స్ పెరిగాయి ఆల్రెడీ. అండ్ ఇంపోర్ట్స్ ఆల్సో ఇంతకుముందు నియర్లీ 2.5 లక్షల కోట్ల వర్త్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మనం ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. బట్ లాస్ట్ ఇయర్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 1,06,000 కోట్లే, అంటే 50% కన్నా తగ్గింది. అంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ సపోర్టింగ్ మన కన్జంప్షన్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఎక్స్పోర్ట్స్ నియర్లీ 5 to 7 times పెరిగాయి. సో యాక్చువల్లీ కంపెనీస్ ఆర్ వర్కింగ్. అంటే ఇది ఓన్లీ డేటా కాదు, ఓన్లీ ఎవరో చెప్తున్నది కాదు, బట్ నిజంగానే నంబర్స్ కూడా వర్క్ అవుతున్నాయి. సో ఇందులో నౌ కమ్స్ టు వన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనము మరి ఎలాంటి కంపెనీస్లో ఏ కంపెనీస్ ఉన్నాయి చెప్తాను నేను. అందులో కొంచెం ఇన్వెస్టర్స్ కూడా సొంతంగా కొంచెం రీసెర్చ్ చేసుకోవడం అన్నా, లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడుకోనన్నా చేసుకుంటే మంచిది. జస్ట్ ఓన్లీ ఇది బాగుందని చెప్పగానే చెప్పడం కాకుండా సొంతంగా కూడా కొంచెం వర్క్ చేసుకోవాలి. ఇఫ్ దే హ్యావ్ క్వశ్చన్స్ కామెంట్ చేస్తే మనం రెస్పాండ్ చేస్తాం. సో ఫస్ట్ కంపెనీ అందరూ మాట్లాడుతుంది డిక్సన్ టెక్నాలజీస్. సో ఇది వచ్చేసి ఆల్రెడీ FYలో 25లో నియర్లీ 18,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ చేసింది. మేజర్ ఎక్స్పోర్ట్స్ కూడా మేజర్గా స్టార్ట్ అయిపోయినాయి. డొమెస్టిక్ కన్జంప్షనే కాదు, ఈవెన్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయినాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ గైడెన్స్ మాత్రం 8,000 కోట్లకి గైడెన్స్ ఉంది. ఇది ఎక్స్పోర్ట్ గైడెన్స్ 1,500 నుంచి 8,000కి పెంచబోతున్నారు. అప్పుడు నియర్లీ 16% ఆఫ్ వాటి రెవెన్యూ, ఇప్పుడు ఓన్లీ 5% ఆఫ్ రెవెన్యూ ఈజ్ ఎక్స్పోర్టెడ్. అంటే వాళ్ళు 1,800 5% అంటే మీరు ఇంకొక 20 టైమ్స్ దగ్గర అనుకుంటే 36,000 crores రెవెన్యూలో 1,800 కోట్లే ఎక్స్పోర్ట్ ఉంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ 8,000 కోట్లు నెక్స్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ చేస్తామన్నారు. ఎందుకంటే వాళ్ళ క్యాపెక్స్ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ రాబోతుంది. సో ఇట్లాంటి టైంలో కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే ఆ టైంకి రెవెన్యూస్ వచ్చే టయానికి అప్పుడు క్వార్టర్లో వచ్చే టయానికి మంచి రిజల్ట్స్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 2 ఏళ్ళు 1.5-2 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే డిక్సన్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళు స్మార్ట్ ఫోన్స్లో ఉన్నారు, మల్టిపుల్ కంపెనీస్తో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. చైనీస్ కంపెనీస్ కూడా జాయింట్ వెంచర్తో వర్క్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ స్మార్ట్ ఫోన్లో గ్రోత్ కూడా హ్యూజ్ ఉంది. నియర్లీ 2.8 crores ఫోన్స్ ఈ ఇయర్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అక్కడ నుంచి డబుల్ చేయబోతున్నారు. నియర్లీ 4.5 కోట్ల ఫోన్లు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. కొత్తగా వివోతో మొదలవుతోంది. ఆ వివోతో కొత్త ప్లాంట్స్ పెట్టబోతున్నారు. ఫ్రమ్ 27 దే విల్ బి యాడింగ్ మోర్ ప్రొడక్షన్. సో దాంతోపాటు డిస్ప్లే యూనిట్ కూడా కొత్తగా పెట్టారు. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే లాంగ్ టర్మ్కి ఇట్ ఈస్ ప్లేస్డ్ వెల్. సో నేను ఇంతకుముందు మనం అనుకున్నట్టు జనరల్గా ఒక మెథడ్ ఏంటంటే STP కొంచెం స్లోగా యాడ్ చేసుకుంటూ పొండి, మోర్ షేర్స్ ఇట్లాంటి స్ట్రాంగ్ ఫ్లెక్సిబుల్ కాబట్టి మంచి స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి నువ్వు యాడ్ చేసుకుంటూ పోతే ఏంటంటే మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉంది లాంగ్ టర్మ్కి. ఇది వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ. అట్లాగే ఇంకొక 2 or 3 కంపెనీస్ చెప్తాను. ఇంకొకటి సిర్మా SGS. దిస్ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్, రిటర్న్స్ బాగా ఉన్నాయి, ఆల్రెడీ బాగుంది. కొద్దిమందికి ఏముంటుందంటే ఆర్వీ లేట్, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మేము లేట్ అయ్యామేమో, ఇప్పుడు ఎంట్రీ చేస్తే ఇది ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్ ఏమో అనే క్వశ్చన్ ఉంటుంది. అలాంటప్పుడు బై స్లోలీ యాడ్ కొన్ని యావరేజ్ చేసుకుంటూ పోండి. యూజువల్లీ బికాజ్ ఇంకా ఈ థీమ్కి ఇంకొక 10 సంవత్సరాల వరకు స్కోప్ ఉంది, గ్రోత్ ఉంది. అలాంటప్పుడు ఇందులో ఇండస్ట్రీ లీడర్లను పట్టుకుంటే నీకు వెల్త్ క్రియేట్ చేసి వెల్త్ కాంపౌండ్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. డిక్సనే కానీ ఇప్పుడు సిర్మా కానీ ఇది కూడా నియర్లీ 27% ప్రాఫిట్ పర్ యానం ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతోంది. సో దెన్ ఇంకోటి సైంట్ DLM, ఇది కూడా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్లో పనిచేస్తూ ఉంది. అండ్ ట్రాన్సాక్షనింగ్ ఏమంటారు హై మార్జిన్ ఉన్న వాటికి వెళ్తూ ఉంది. ప్యాట్ ప్రాఫిట్ 48% CAGRతో గ్రో అవుతుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టాక్ గోయింగ్ ఫార్వర్డ్. ఇది ప్రిసిషన్ ఎలక్ట్రానిక్స్లోకి ఎంట్రీ అవుతోంది. సో హోప్ఫుల్లీ అనుకున్నట్టు వర్క్ చేస్తే మాత్రం చాలా వెల్త్ క్రియేట్ చేసే స్టాక్ ఇది కూడా, సైంట్ DLM. అండ్ ఇంకొక అందరికీ తెలిసిన EMS స్టాక్ KNS టెక్నాలజీస్. ఇది కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అని కొత్తగా స్టార్ట్ చేయబోతుంది. PCB మ్యానుఫ్యాక్చరింగ్, OSAT దాంట్లో ఆల్రెడీ చాలా సర్వీసెస్లో ఉంది. ఇప్పుడు
గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకొని ఏదన్నా బ్రాండ్కి ఫుల్ స్టాక్ సర్వీసెస్ అన్నీ చేయడానికి కేఎన్ఎస్ ట్రై చేస్తూ ఉంది. సో ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 42% గైడెన్స్ ఇచ్చింది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి. సో అంటే స్టాక్ కూడా వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ స్టాక్ ఇంకోటి చెప్పేది ఏంటంటే అవలాన్ టెక్నాలజీస్, AVALON టెక్నాలజీస్. ఇది కూడా ఇండియాకి యూఎస్కి కస్టమ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది చాలా ప్రోడక్ట్స్ని. అండ్ దీనికి కూడా కాంబినేషన్ హై ప్రాఫిట్, లో ప్రాఫిట్ మార్జిన్, మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇది కూడా 40% ప్లస్తో ప్రాఫిట్ గ్రో అవుతున్నాయి. సో వెరీ లీన్ మోడల్లో వర్క్ అవుతుంది. సో ఈ 4 మీకు ఏది సూటబుల్ అనిపిస్తుందో, రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టుందో అది ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం, ట్రాక్ చేసుకుంటే మాత్రం సాలిడ్గా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ డ్రివెన్. ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఈ 10-15 రోజుల్లో అనౌన్స్ అవ్వబోతుంది. బికాజ్ August 1 నుంచి కొత్త టారిఫ్స్ అనేది అమెరికా అనౌన్స్ చేసింది. మన ఆల్రెడీ ట్రేడ్ డీల్ అయిపోయింది, అనౌన్స్మెంట్ ఉంది, ఈ వారంలో రావచ్చు. అది వచ్చింది అంటే మనకు ఫేవరబుల్ ట్యాక్సేషన్ వర్క్ అవ్వచ్చు వెన్ కంపేర్ టు వియత్నాం కానీ, బంగ్లాదేశ్ కానీ, తైవాన్ కానీ, యుఎస్, చైనా కానీ, ఈవెన్ సౌత్ కొరియా, జపాన్ కన్నా కూడా మనకు 10-15 మధ్యలో టారిఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు మన ఎక్స్పోర్ట్స్ ఇంకా బెటర్ అయ్యేట్టున్నాయి. సో ఈ కంపెనీస్ విల్ బి ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకుని బెనిఫిట్ అయ్యేవి ఈ సెక్టర్ అనమాట, ఈఎంఎస్ సెక్టర్. సో అందుకోసమే ఇన్వెస్టర్స్ కొంచెం రీసెర్చ్ చేసుకొని కరెక్ట్ టైంలో ఎంటర్ అయితే వండర్ఫుల్ రిటర్న్స్ రావచ్చు. నేను చెప్పిన స్టాక్స్ చూడండి, కొంచెం స్లోగా ఎంటర్ అవ్వండి అండ్ మంచి వెల్త్ క్రియేట్ చేసుకోండి. డోంట్ మిస్ దిస్. ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఏంటంటే ఈ జనరేషన్కి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మనం అనుకుంటాం, ఇంతకుముందు జనరేషన్కి ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, ఇవన్నీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి చాలామంది డబ్బులు సంపాదించారు. మాకు లేవు అని ఎవరైతే అనుకుంటారో, దిస్ ఈజ్ వన్ సచ్ ఆపర్చునిటీ అనమాట. వన్ సెక్టర్ వేర్ యూ హ్యావ్ మల్టిపుల్ స్టాక్స్ విచ్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్. ఒక 10 సంవత్సరాలు కష్టపడి మంచిగా సేవ్ చేసుకొని ఓపిక్గా చేస్తే హ్యూజ్ వెల్త్ మీ జనరేషన్కే కాదు నెక్స్ట్ జనరేషన్కి కూడా క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. వెరీ రైట్లీ పుట్ సార్. నిజంగానే మీరు చెప్పిన దాంట్లో మనకు ఈ డొమెస్టిక్ యూసేజ్ కానీ, కన్సంప్షన్ కానీ, అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కమింగ్ 5 to 10 yearsలో గ్రోత్ రేట్ అనేది ఇంత ఉంటుందని చెప్పారు కాబట్టి దిస్ ఇస్ యాక్చువల్లీ ఎక్సైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.